ప్రస్తుతం మనతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ సమీక్ష నిర్వహిస్తున్నారు. చెప్పండి సార్, సమీక్ష పూర్తయినట్టేనా? సమీక్ష ఇంకా నడుస్తున్నది. ఇప్పుడు అన్నారం మ్యారేజ్ పోతున్నాం. ఎంత ఘోరమైన విషయం అంటే ఇవాళ 1,97,000 ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వకుండా ఒక 97,000 ఎకరాలకు ఇచ్చినామని చెరువులు నింపి ప్రచారం చేసుకుని ఇవాళ 1,00,000 కోట్ల మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు ఇవాళైతే 3 మనం చూస్తున్నాం. ఈ బ్యారేజ్ మీరు చూడండి, ఇక్కడి నుంచి జరుగు బాబు. ఈ 3 పిల్లర్స్ కొంగడమే కాదు, అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నది. దాంతో పాటు సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీలు కూడా ఉనికికే ప్రమాదం ఏర్పడి 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ గోదావరి ద్వారా సముద్రంలో కలుంచినాయి. ఎంత మేర నష్టం జరిగింది అనుకున్నారు? జరిగినట్టే లెక్క. ఇది దేనికి పనికి రాదు. గతంలో మోటార్లు కాలిపోయినాయి, ఇవాళ బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. మేడిగడ్డ, అన్నారం కూడా అప్పుడే హోల్స్పడ్డాయి. కాపాడా వేసి నీళ్లు కట్టకు పడుతున్నాయి. నీళ్లు అంటే ఫ్లడ్స్ ఎక్కువ వస్తే ఈ బ్యారేజ్ కూడా పోయే ప్రమాదం ఉంది. నిజంగా తెలంగాణ వచ్చి అప్పుడు మేము ప్రాణహిత చేయవల్ల పైన తుమ్మిడిగట్ట దగ్గర 20 ఏళ్ల కింద నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను అప్పుడు రాజశేఖర్ గారు నన్ను అక్కడ ఇన్ఛార్జిగా పెడితే అక్కడ తుమ్మిడిగట్ట దగ్గర కడితే 152 మిలియన్ల కడితే 40,000 కోట్లతోనే చేయవల్లే వరకు 8 ఏళ్ల కిందనే 16 లక్షల ఎకరాలు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టుని పేరు మార్చి కాళేశ్వరాన్ని పెట్టి కమిషన్ల కోసం దోచుకోవడానికి ఆయనే చీఫ్ ఇంజనీర్ గా వహించి 1,00,000 కోట్లను ఇవాళ మొత్తం కూడా బూడిదలు పోసిన పన్నీర్ లాగా మారిపోయింది. అద్భుతం, ప్రపంచంలోనే అద్భుతం అని చెప్పి టూరిస్ట్ బస్సు పెట్టి హెలికాప్టర్లు పెట్టి చూపించి ఇవాళ చూపించమని చెప్పండి. ఇవాళ ప్రెస్ వాళ్ళని మిమ్మల్ని కూడా రానియాలి. ఇవాళ మేము వస్తున్నాం కాబట్టి మిమ్మల్ని అలౌ చేసిండు. ఇంత ఘోరమైన పరిస్థితి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసి మా చేతిలో పెట్టిండు. దీన్ని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇంకా 4 మినిస్టర్లు వచ్చినాం. తప్పకుండా దీని మీద సిబిఐడి ఎంక్వైరీ చేయడం, సిబిఐ ఎంక్వైరీ చేయడమా, తప్పకుండా దోషులని నిర్మాణ సంస్థలు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా ఇస్తాం. దీన్ని దోచుకున్న వారందరినీ కూడా రెవెన్యూ యాక్ట్ పెట్టి రికవర్ చేయడంతో పాటు దీనికి సంబంధించిన ఇంజనీర్స్ ఆయన చెప్పినట్టు దీనికి నాశనమైన వారి మీద కూడా చర్యలు తప్పవు. ఇప్పుడు ఒక మంత్రిగా మీరున్నారు, రైతులకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు నీరు అందించబోతున్నారా? దీని నుంచి ఒకవేళ అందిస్తే ఎప్పటి నుంచి అందిస్తారు? ఛాన్స్ లేకనే కాపర్ డ్యామ్ నిర్మిస్తున్నాం. ఆ నీళ్లు వరద వస్తే కాపర్ డ్యామ్ తో డ్యామ్ కొట్టుకుని కింద మీరు చూస్తున్నారు డ్యామ్ కడుతున్నాం. మట్టికట్ట కాపర్ డ్యామ్ అంటే దీనికి ఎఫెక్ట్ కాకుండా. అన్నారం పరిస్థితి అదే ఉన్నది. ఎప్పుడేమవుతుందో మాకు భయం అవుతున్నది. మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయి ఇట్లా కూర్చున్నారు. లోతట్టు ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి? అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడే కేసీఆర్ గారు మేము వచ్చిన పర్యటన మీద ప్రెస్ నోట్ ఇచ్చినట్టు మాకు ప్రెస్ వాళ్ళు చెప్పిండు. కాంగ్రెస్ కాదు, స్కామ్ గ్రేస్ అంట. స్కామ్ చేసి 1,00,000 కోట్లు తిన్నది వాళ్ళు. ఇక్కడ మేము దీన్ని ఎట్లా నష్టం జరిగింది, ఎట్లా కుంగిపోయినాయి. ఫస్ట్ ఏమో విద్రోహ చర్య అన్నారు. విద్రోహ చర్య అంటే బాంబులు పెడితే పైకి లేవాల డ్యామ్ కిందికి పోతుందా? ఇలా కేటీఆర్ గారు మాట్లాడుతున్నా స్కామ్ గ్రేస్ అని. మేము కట్టిన 70 ఏళ్ల కింద సాగర్ ప్రాజెక్టు గీత కూడా పడలే. శ్రీశైలం డ్యామ్ గీత పడలే. కాంగ్రెస్ ఎవరిది? దోపిడీ కారు పార్టీ ఎవరిది? ఇవాళ తేలిపోయిందా? మీకంటే సాగర్ 70 ఏళ్ళు అయింది, గీత కూడా పడలే. మా జిల్లాలో ఉన్నది. ఇవాళ ఎందుకు ఇవాళ కూలిపోయింది? 3 ఏళ్లకు ఎవరు దోపిని ఇవాళ మాట్లాడుతున్నాడు కేటీఆర్. మా 2 మినిస్టర్ స్లిప్ అంతా ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు స్కామ్ చేసిన వాళ్ళు. స్కామ్ చేసి నువ్వు కట్టింది నువ్వు, మీ నాయన చీఫ్ ఇంజనీర్ చెప్పుకున్నాడు, దోచుకున్నారు. మీకంటే సాగర్ డ్యామ్ ఎట్లుంది, నువ్వు కట్టింది ఎట్లుంది? ఇప్పటికైనా మాటలు బంద్ చేయి. మీకు రోజులు దగ్గర పడ్డాయి. రేపు వేసే మీ సిబిఐ ఎంక్వైరీ కానీ మన పవర్ ప్రాజెక్ట్స్ మీద నేను కూడా మాట్లాడిన అసెంబ్లీలో. యాదాద్రి పాయింట్లో ఆడ 20,000 కోట్లు తిన్నారు. తినండి డిపార్ట్మెంట్ లేదు, మొత్తం సాఫ్ చేసి పెట్టిండు. ఇప్పుడు ప్లేట్కి అడిగే అవసరం కూడా లేదు, డైరెక్ట్ పెట్టుకొని కూడా తినొచ్చు మీరు. నీళ్ళు అవసరం లేదు, అంతా సాఫ్ చేసిన అన్ని డిపార్ట్మెంట్లని. తప్పకుండా చర్యలు ఉంటాయి. విన్నారు కదా, ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డ వారి మీద ఖచ్చితంగా తప్పకుండా చర్యలు ఉంటాయంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే వెల్లడించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.